ఎవరు ఎవరు చాగంటి నాగేశ్వరరావు అదే కోటేశ్వరరావు ఆయన చెప్పిన అత్తకి చెప్తా. ఆయన మంచిగా చెప్తున్నట్టుగా ఆయన చెప్పింది నీకు చెప్తా. అప్పుడు ఏంటవా నేను చెప్తున్నట్లేదు కదా నువ్వు. ఇడ్లీ దోశ మంచిగా నువ్వు వినట్లేదు కదా. ఆయన చెప్తుంటావా అంటున్నా. అమ్మా కరా ఒక్క నిమిషం ఆగవా. ఇడ్లీ మంచిది కాదా? మంచిది కాదు. దోశ దోశ కూడా మంచిది. అంటే ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. తింటే మంచిది కాదు. అన్నం అన్నం కూడా మంచిది. తగ్గించుకొని తినాలి. తగ్గించుకోవాలంటే ఎంత? కొంచెం లిమిట్లో తినాలి. 3 పూటలు తినాలా? 3 పూటలు తిని చేని పడికి ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు. చేని బాగా పోనోడికి లిమిట్. ఒక పూట చపాతీ తినాలి, ఒక పూట అన్నం తినాలి. మరి చపాతీ మంచిది అన్నావుగా. రోజు తినొద్దన్నా నేను. ఏం తినాలా? ఏం తింటారా? రోజు ఏం తినాలా? గటకో చపాతీ తినాలి. అది 2 రోజులు, ఇది 2 రోజులు తినాలి. ఏందమ్మా నాకు అన్నం ఏంది నాకట చేయి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నాకు? ఏం చేయట్లేదు. గటక వండి నేను. గటక? ఏ గటక? జొన్న గటక. ఏ గటక వండుతారు? పెట్టు ఏదో ఒకటి తిని బతుకుతాం అట్ట. అనంగా బతకాలిగా బతుకుతాంలే. ఈ ఫోన్ కట్ చేసి చిన్నత్తయ్య ఫోన్ చేయి. రోజు పల్లీల చట్నీ మంచిదా కాదు. చిన్నత్తయ్య నాతో ఉన్నది. నువ్వు 5 రోజులు పల్లీల చట్నీ నేర్పుతున్నావు. వాళ్ళు ఆవైతుండు అడ్డం కోరుతుండు. పల్లీల చట్నీ మంచిది కాదు. రోజు పెట్టమాగాలి. పోయిన వారం అత్తయ్య 3 రోజులు మనం ఇడ్లీ తిన్నది. ఇప్పుడు నేను చేయలేదా? నేను చేయలేదా? అదే మరి ఇక చేసినాం. రేపటి మీ ఇద్దరికి పిండి ఉంటే నేను చట్నీ చేయను. మా అందరికీ చట్నీ చేస్తాను నేను కూడా. మామా చపాతి అది రోజు చేయరాదు అని చెప్పింది కమ్మా. చేయరాదు. అది 2 రోజులు చేసిద్ది, తర్వాత గొడవ పెట్టుకుంటుంది ఖచ్చితంగా. కొంచెంసేపు అంతే పెట్టుకుంది, ఇప్పుడు అంతే పెట్టుకుంటుంది. చపాతీ కోసం గొడవ పెట్టుకోలేడా బాగా మాకు అనవసరంగా. నాకు చెప్పలేకపోతానే ఉదయండి. వదిలేస్తే సరిపోతే వదిలేస్తే మంచిగా ఉండరా అంటాను కదా. దాన్ని వదిలే అంటాను. నేను దాన్ని ఎప్పుడు వదిలేమన్నా. చెప్పలేకపోతున్నా మరి. దా కాకపోతే కలుపుతురా అలా. అమ్మా ఏంది ఈ గోల ఇంట్లో వల్ల కావట్లేదు. తిండి కాడ గోలేంది. అమ్మ చేసి పెడుతుంది అందరం అనుకుంటాం, కానీ ఇట్లా గోడ పెడుతుంది. అది యాడ్ చేసి పెడుతుంది. రావేమే ఇడ్లీ మంచిదిగా అన్నావు, దోశలు మంచిదిగా అన్నావు, శనగిట్ల పచ్చడి మంచిదిగా అన్నావు. రాగి ఇడ్లీ అంట మరి చెయ్యి, ఏదో ఒకటి చేయి తింటావు. ఎట్లా చేసి 3 పూట అన్నం తినమంటున్నావు. అంతేగామా? పొద్దుపూట టిఫిన్ రోజు చేయడం కష్టం అంటున్నావు. పొద్దుపూట రోజు టిఫిన్ చేయొద్దంట. ఏమో నువ్వు నీకేం సాగ కాదే. నువ్వే కాలారు చాపినావు. కాలారు చాపినావు. మరి ఏం చేశానమ్మా చెప్పమ్మా. నన్ను ఏం చేయవట్టుకమ్మా.